నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పీడీఎస్ బియ్యం అవకతవకలను ఉపేక్షించేది లేదు భీమవరంలో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా మురళీకృష్ణంరాజు ఎన్నిక అభినందించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి తణుకులో ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు విద్యార్థులకు అవగాహన కలిగించిన వివిధ విద్యాసంస్థలు వేమన శతకం పద్యాలపై తణుకు విద్యార్థులతో శాస్త్రయుక్తంగా చదివించిన మాతృభాషా పరిరక్షణ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న బాలబాలికలు తాడేపల్లిగూడెంలో కేక్ను కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రసంగించిన మాజీ మంత్రి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం నెడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న శనివారం భక్తులు 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అమలాపురంలో ఉరుసు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ముస్లిం సోదరులు పార్టీ మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీని చట్ట ప్రకారం పదవి నుంచి తొలగించాలి జడ్పీ సమావేశంలో డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ పీడీఎస్ బియ్యం అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు భీమవరం నియోజకవర్గ పరిధిలోని రైస్ మిల్లులను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మాట్లాడారు ఫోర్ట్ ఫ్రైడ్ రైస్ లో ఫోలిక్ యాసిడ్ B12 విటమిన్ సరైన మోతాదులో ఉంటున్నాయా లేదా ఎవరు తనిఖీ చేస్తున్నారని డీఎస్ఓను ప్రశ్నించారు సార్ టెక్స్ట్ మిల్లింగ్ ను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు వీటికి అనుబంధంగా ఉన్న గోడౌన్లో ధాన్యం నిల్వలను చూశారు జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకూడదని పునరుద్ఘాటించారు ఇటువంటి చర్యలు జిల్లాకు చెడ్డ పేరు తెస్తాయన్నారు ఈ నేపథ్యంలో నిబద్ధతగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని సూచించారు కలెక్టర్ వెంట డీఎస్ఓ ఎన్ సరోజ ఏఎస్ఓ ఎం రవిశంకర్లు ఉన్నారు మన దగ్గర 2,000 వాళ్ళకు 300 వచ్చింది. భీమవరం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు ఈ మేరకు అధ్యక్షులుగా అనాకోడేరు చెందిన కునాధరాజు మురళీకృష్ణంరాజు ఉపాధ్యక్షులుగా నర్సాపురంకు చెందిన గొబ్బల మర్రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరికి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాజీ రాజ్యసభ సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు భీమవరం నియోజకవర్గ పరిధిలో వెంప పెదగరువు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహారాజు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు గూడూరి ఉమాబాల చెనమిల్లి వెంకటరాయుడు మేడిది జాన్సన్ పోలుకొండ శేఖర్లు పాల్గొన్నారు
ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని తణుకులో శనివారం వివిధ విద్యా సంస్థలు ఘనంగా నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించాయి. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు ముళ్లపూడి రామకృష్ణ పాల్గొని ధ్యానం ఎలా చేయాలో వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఐవి నారాయణ, ఏ మారుతిదేవులు పాల్గొన్నారు. అలాగే సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. కణతల దగ్గర రౌండ్గా తిప్పాలి. తమిళ దగ్గర మొదలుపెట్టేలా అలాగే మాంటిసోరి స్కూల్, ప్రగతి జూనియర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో కూడా ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. Hands goes up, breathe out. Forceful breath out. In, out, in, out, out and relax. In, out, and all the necessary. Do not resist. ఎనర్జీ సార్, ఎందుకు హెల్త్ ముఖ్యమా, ఎడ్యుకేషన్ ముఖ్యమా? ఎందుకు? సో డైలీ మనం స్కూల్కి వస్తాం, అరౌండ్ 8 to 10 hours స్కూల్లో స్టే చేస్తాము, చదువుకుంటాం. మరి హెల్త్ కాపాడుకోవడానికి మనం డైలీ ఎంత టైం కేటాయిస్తున్నాం? మినిమం డైలీ ఒక 1 hour ఉండాలి. ఈ వయసులో ఎడ్యుకేషన్ మీద మనం ఎంత ఫోకస్ పెడతామో హెల్త్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టాలి. అమ్మా నాన్నలు ఏదైతే ఫుడ్ ఇస్తారో ఇంటి దగ్గర, ఆ ఫుడ్డే మనం తీసుకోవాలి తప్ప బయట ఏదో తినకూడదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవేమి కూడా మనం తీసుకోకూడదు. ఇది ఎవరు పాటించరు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మెడిటేషన్ రోజు ఒక 15 minutes మార్నింగ్ లెగ్గానే చేస్తారా? మీ టైంలో ఇంక్లూడ్ చేసుకుంటారా? ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేస్తాం, ఏదో వాకింగ్ చేస్తాం, ఏదో స్కూల్కి వచ్చాక స్కూల్లో స్పోర్ట్స్ అవర్ ఉంటే ఒక 1 hour క్లాస్ రూమ్లో కూర్చోకుండా. ఈ మధ్యన గేమ్స్ చూసుంటారు, గేమ్స్ ఆడలేదా అంటే అమ్మ ఫోన్ ఇవ్వట్లేదా అని చెప్పి. ఆ గేమ్స్ కాదు. గేమ్స్ అంటే మనం ఫిజికల్గా ఏదైతే యాక్టివిటీ చేస్తామో అది ఏ ఫామ్లో చేసినా పర్వాలేదు, మన బాడీని కష్టపెట్టాలి. ఫిజికల్గా బ్రెయిన్ ఏదైతే కష్టపెట్టి చదువుకుంటామో. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ, స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ల జ్ఞానమంజరి, ప్రగతి కళాశాల డైరెక్టర్ ఎంఎస్ఆర్ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే స్కూల్లో గణిత శాస్త్రంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గణితానికి ఉన్న అంతర్జాతీయ ప్రాధాన్యతను వివరించారు. My name is Yamcha. 7 between కాగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించి ధ్యానంపై విద్యార్థులను చైతన్యపరిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళబత్తుల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధ్యాన శిక్షకులతో పాటు ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించి ఆయన అభివృద్ధిని కాంక్షించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఇండుకపల్లి బలరామకృష్ణ, మారిశెట్టి శేషగిరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు ఉండవల్లి జానకి, నత్తా కృష్ణవేణి, పార్టీ పట్టణ నాయకులు పెనుమత్స రామరాజు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్లు పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. రండి రండి బయలుదేరి వచ్చేస్తున్నాను ఒక నిమిషం. నేటి తరం చిన్నారుల్లో నైతిక విలువలను పెంచి మాతృభాషకు ఉన్న ప్రాధాన్యతను వివరించేందుకు పెరవలి మాతృభాషా పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో వేమన శతకాలపై దశ సహస్ర గళార్చనను శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల చేత వేమన పద్యాలను చదివించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు సిహెచ్విఎస్ నాగభూషణం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ పాల్గొనగా రాగయుక్త ఆలాపన అందరినీ ఆలరించింది. జనవరి 26వ తేదీన జరిగే ప్రజా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో తణుకు రాజ్యాంగ ప్రచార వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు పట్టణంలోని సురాజ్య భవన్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వేదిక సమన్వయకర్త డివివిఎస్ వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపకులు మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, విశ్రాంతి ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడతారని ఆయన చెప్పారు. రాజ్యాంగానికి ఏర్పడిన ముప్పు నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఆయా సంస్థల ప్రతినిధులు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని డివివిఎస్ వర్మ కోరారు. తణుకు రాష్ట్రపతి రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం పుబ్బా నక్షత్రం సందర్భంగా శనివారం సామూహిక గోదాదేవి కుంకుమార్చన పూజలను మహిళలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు సుదర్శనం సాయిరాం మాట్లాడుతూ ధనుర్మాసానికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో నండూరి రాధిక, పాలింగిటి సత్యనారాయణాచార్యులు పాల్గొన్నారు. कंभुगंधाय नमः, शुभगाय नमः, गाय नमः, मोक्षादिस्मदाय नमः, हृदयां ध्याय नमः, अनंतत्काम प्रकाशोत्थम संसाय पादोद्भवाघाय नमः, सप्तज्ञाय नमः, ओम लाकाराध्यां रेखापंकजाय नमः, भूगुलघाय नमः, ओम परमचेतन तूलिका सौरजंघा वराजिताय नमः, ओम स्वर्णरंभा विशालाय नमः, विशालाय नमः, नाना भूषण भूषिताय नमः, जगत्तरे मानवत्मंगले सामन श्रीमंत भूषणाय नमः, ज्वालाय नमः, सूर्य. తణుకు ముళ్లపూడి తిమ్మరాజు సాంస్కృతిక కేంద్రంలో శనివారం ఇస్కాన్ ఆధ్వర్యంలో హరే కృష్ణ ఉత్సవాలు జరిగాయి. ఈ మేరకు తాడేపల్లిగూడానికి చెందిన ఇస్కాన్ వ్యవస్థాపకులు మురళీనాథ్ శ్యామ్దాస్ ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొని భగవద్గీత ప్రవచనాలు చేశారు. गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद 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 गोविंद
భారతీయ సమాజం పవిత్రంగా భావించే గోవులను వధించి మాంసంగా అమ్మే కర్మాగారాన్ని తణుకు మండలం తేతలి గ్రామంలో తక్షణమే మూయించాలని రామరాజ్యం అనే హిందూ సంస్థ వ్యవస్థాపకులు కొవ్వూరి వీరరాఘవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాలలో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు రైతులు కృషి చేయాలని తణుకు తహసీల్దార్ దండు అశోక్ వర్మ సూచించారు. తణుకులోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు పలువురు భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులకు అందజేశారు. తణుకు ఎస్కేఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం యూత్ క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి మాట్లాడుతూ మతం ఏదైనా మనుషులంతా ఒక్కటేనని చెప్పారు. పౌరులంతా ఇతరుల పట్ల క్రీస్తు చెప్పిన విధంగా జాలి, కరుణ, శాంతితో ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరీబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివేకానంద గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ చిట్టూరి రేనాసాయి, ఫాదర్ ఎన్ బాలరాజులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాలలో వైఎస్సార్సీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కరరావు, చెన్న జనార్దన్ రావు, కొలుకులూరి ధర్మరాజు, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, ఇంకా పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.